ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సార్ చెప్పండి సార్, మోకాళ్ళ నొప్పులు ఇది చాలా కామన్ గా వింటూ ఉన్నాం. అసలు ఎందుకు వస్తాయి సార్ మోకాళ్ళ నొప్పులు? 20 సంవత్సరాల తర్వాత 10 నుంచి అంటే పుట్టినప్పటి నుంచి 20 సంవత్సరాల లోపు కొంచెం తక్కువగానే ఉంటాయి ఇవి. 10 నుంచి 20 సంవత్సరాల లోపు వచ్చే మోకాళ్ళ నొప్పులు, చిన్న వయసులోనే వచ్చే నొప్పులు కొంచెం కీళ్ళ వాతం సంబంధించి అట్లా అంటే ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ ఆ విధంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వయసు వాళ్ళల్లో మోకాళ్ళ నొప్పులతో పాటు వేరే కీళ్ళల్లో కూడా నొప్పులు వస్తూ ఉంటాయి. ఇవి రక్త పరీక్షల ద్వారా కారణం ఏంటి అని మనకు అర్థమవుతుంది. దాన్ని బట్టి కేవలం మెడిసిన్స్ ద్వారానే, మందుల ద్వారానే అది కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి కంప్లీట్ క్యూర్ కూడా అయిపోతుంది. 20-30 ఏళ్ళ వయసు దాటిన తర్వాత స్పోర్ట్స్ ఇంజరీస్ ఎక్కువగా ఉంటాయండి. 20 నుంచి ఎక్కువ పిల్లలందరూ కొంచెం స్పోర్ట్స్ ఆడటం, యాక్టివ్గా ఉండటం. సో స్పోర్ట్స్ ఇంజరీస్ అంటే మోకాల్లో అన్ని కీళ్ళలాగానే 2 ఎముకలు అంటే తొడ ఎముక, కాలు ఎముక మధ్యలో ఉండేది మోకాలు, కీలు అంటాం కదా. దాంట్లో ఈ 2 ఎముకలు పట్టు తప్పిపోకుండా ఒక క్రమ పద్ధతిలో కదలడానికి లిగమెంట్స్ అని ఉంటాయండి. లిగమెంట్ అంటే 2 ఎముకల్ని పట్టి ఉంచేది, కానీ అట్ ద సేమ్ టైం మూమెంట్స్ కూడా అలౌ చేసేది. సో ఈ దెబ్బలు తగిలినప్పుడు మోకాలుకు అన్ని వైపులా, ముందు, వెనక, లోపల వైపు, బయట వైపు ఈ లిగమెంట్స్ ఉంటాయండి. ఈ లిగమెంట్స్ టేర్ అవుతూ ఉంటాయి ఒక్కొక్కసారి ఆటలాడేటప్పుడు. ఏ ఆటలాడేటప్పుడైనా సరే, ముఖ్యంగా స్పీడ్గా పరిగెత్తి సడన్గా ఆగి ఏదన్నా ఒక వర్క్ చేయాల్సి వచ్చినప్పుడు, ఉదాహరణకి షటిల్ తీసుకోండి, కాక్ ఎక్కడో లాస్ట్లో పడుతుంటే ఎవరైనా సరే, అంటే ప్రొఫెషనల్ ప్లేయర్స్ కాకుండా వీకెండ్ వారియర్స్ అంటాం మేము, అంటే వీరు వారాంతాల్లో లేదంటే సెలవులు దొరికినప్పుడు ఎటువంటి ట్రైనింగ్ కానీ వార్మప్ లేకుండా భారతదేశం కోసం మనం ఆడుతున్నాం అన్నంత ఉత్సాహంలో ఆడేస్తూ ఉంటారు. సో వీళ్ళకి దెబ్బలు తగిలే అవకాశం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ బాడీ రెడీగా ఉండదు ఇవన్నీ తీసుకోవడానికి. సడన్ యాక్సిలరేషన్, సడన్ డిసిలరేషన్, సడన్ కటింగ్ యాక్టివిటీ, సడన్ బెండింగ్ యాక్టివిటీ, ఇన్ని పనులు చేస్తే తప్ప ఆ గేమ్ ఆడలేరనమాట. సో స్పోర్ట్స్ ఇంజరీస్ మీరు చాలామంది వింటూ ఉంటారు, లిగమెంట్ టేర్ అయింది, లిగమెంట్ టేర్ అయింది. అంటే లిగమెంట్ టేర్ అయితే ఏమవుతుందనంటే ఈ 4 లిగమెంట్లో 1 లేదా 2, 3, 4 లిగమెంట్లు టేర్ అవ్వచ్చు దెబ్బ తగిలినప్పుడు. సో దానికి కొంతకాలం మెడిసిన్స్ వాడతాము. మెడిసిన్స్ వాడిన తర్వాత ప్రతి లిగమెంట్ టేర్కి ఆపరేషన్ అవసరం లేదు. ఇది అందరూ అర్థం చేసుకోవాలి. మెడిసిన్స్ ప్లస్ ఫిజియోథెరపీతో కొన్నిటికి పూర్తిగా మళ్ళీ మీరు ఒక 6 వారాల నుంచి 8 వారాల తర్వాత మళ్ళీ వెళ్ళి ఆ గేమ్స్ అవి ఆడుకోవడానికి అవకాశం ఉంటుంది. 1 కంటే ఎక్కువ లిగమెంట్స్ టేర్ అయినా, ఒక లిగమెంట్ పూర్తిగా టేర్ అయినా, ఇంకొన్ని వాషర్స్ అని ఉంటాయి, మెనిస్కస్ అని అంటాము, అవి టేర్ అవుతూ ఉంటాయి ఒక్కోసారి లిగమెంట్తో కలిపి. అవి టేర్ అయినా సరే ఎలా కనుక్కుంటాం ఇవన్నీ అని అంటే, కొంత టెస్ట్ చేస్తే అర్థమవుతుంది మాకు, ఎంఆర్ఐ స్కాన్ ద్వారా కొంత అర్థమవుతుంది, దాన్ని బట్టి వైద్యం ఉంటుంది. కొన్నిటికి ఆపరేషన్స్ అవసరం అవుతాయి. ఇంకొకటి, ఆపరేషన్ చేసిన తర్వాత కూడాను ఈ ఫిజియోథెరపీ అనేది, అంటే వేరే ఆపరేషన్స్లా కాకుండా ఇది ఎలా ఉంటుంది, ఆపరేషన్ అంతా కీల్లో ఉంటుంది, జాయింట్లో ఉంటుంది. సో సర్జరీ అయిపోయిన తర్వాత, ఆపరేషన్ అయిపోయాక ఫిజియోథెరపీ కంపల్సరీ ఒక ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి. అయిన తర్వాత కొన్ని నెలల పాటు, బహుశా 6, 9, కొంతమందికి సంవత్సరం వరకు ఆగవలసి వస్తుంది. తర్వాత మళ్ళీ వీళ్ళు యథావిధిగా అన్ని ఆటలు ఆడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే పెద్ద వయసులో 40 దాటాక, 50 దాటాక స్పోర్ట్స్ తగ్గుతాయి, కొంచెం గుజ్జు తగ్గేది ఉంటుంది, అరుగుదల, ఒక కార్ టైర్ అరిగిపోయినట్టు వాడుక మీద మనిషి మోకాల్లో కూడా వాడుక మూలన టైర్ అరుగుతుంది. వీళ్ళల్లో ఊబకాయం ఒక పెద్ద కారణం అండి. విపరీతంగా తినేస్తున్నారు. డైటింగ్ అంటే ఎంత అవసరం ఏంటి అనేది ఆలోచన లేకుండా కొంతమంది, అందరూ అనుకోవడానికి వీల్లేదు. ప్లస్ ఈ వయసులో వర్క్ ఎక్కువగా ఉంటుంది, బరువు ఉండటం, అధిక బరువు అంటే ఒబేసిటీ, ప్లస్ ఎక్కువసార్లు మెట్లెక్కి దిగటం, ఎక్కువసేపు కింద కూర్చోవటం, బరువు ఉన్నవాళ్ళు, ఎటువంటి వ్యాయామం లేకపోవటం, వీటి మూలాన మోకాల మీద ఒత్తిడి పెరుగుతుంది. సో డెఫినెట్గా అదొక కారణం అని చెప్పొచ్చు. ఇంకొకటి, 60 దాటిన తర్వాత ఒక మాదిరి బరువు ఉన్నా సరే వయస్సు మూలాన, ఇప్పుడు ఉదాహరణకి వెంట్రుకలు తెల్లగా అవుతూ ఉంటాయి, అది వ్యాధి కాదు, వయసుతో పాటు వచ్చే మార్పు. అలాగే మోకాల్లో గుజ్జు తగ్గుతుంది, కానీ ఇది బరువు మోసే కీలు కాబట్టి నొప్పులు పెరుగుతూ ఉంటాయి. దానికి గ్రేడ్స్ ఉంటాయి, ఆ గ్రేడ్స్ని బట్టి వైద్యం ఉంటుంది.